హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టెట్కి సంబంధించినటువంటి జీవో రిలీజ్ అయింది. అదేవిధంగా గ్రూప్ 1 మిగిలినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి జీవో కూడా రిలీజ్ అయింది ఆర్థిక శాఖ నుండి. నేను చెప్తాను మిత్రులారా, టెట్ వస్తుంది, టెట్కి సంబంధించినటువంటి జీవో వస్తుంది. నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ అతి త్వరలో అంటే ఒక 2-3 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. మే ఎండింగ్ కానీ జూన్ 5వ తారీఖు కానీ 5వ తారీఖు లోపు కానీ టెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ టెట్కి మీకు అద్భుతమైనటువంటి పుస్తకాలు అందిస్తున్నాము, వీడియోస్ అందిస్తున్నాము. మరి ఈ బుక్స్ని, వీడియోస్ని జాగ్రత్తగా మీరు ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మీరు మంచి స్థాయిలో ఉంటారు. ఎక్కువ మార్కుల్ని సంపాదించడం కేవలం శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ అండ్ వీడియోస్ ద్వారా మీకు సాధ్యమవుతుంది. కాబట్టి ఏదేదో చెప్తూ ఉంటారు, అకాడమీ బుక్స్ అని అయ్యని. అకాడమీ బుక్స్ అంటే మీరు అకాడమీ బుక్స్ చదవని తప్పలేదు, కానీ గ్రాంధిక భాషలో ఉంటాయి, పేరాలు ఉంటాయి, టైం వేస్ట్ అయిపోతుంది. తక్కువ టైంలో మేము అకాడమీ బుక్స్ని క్రోడీకరించి దాంట్లో మనకు కావాల్సినటువంటి పాయింట్లు, ఎగ్జామ్స్ అన్ని తీసుకుని నీట్గా ఇంకా కొన్ని మీకు అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు జోడించి బుక్స్ని తెలియచేసాం. కాబట్టి మన ప్యాకేజెస్ చక్కగా నీట్గా మీరు ఎప్పటికప్పుడు అందుబాటులో తెచ్చుకుని మన ప్యాకేజెస్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మన ప్యాకేజీ మీకు బీఈడి వాళ్ళకే డిఈడికి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి, జియోలో ఇచ్చారు కాబట్టి నా సజెషన్ ఏంటంటే ప్లాన్ 1, ప్లాన్ 2 అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉపయోగించుకోండి. అంటే ప్లాన్ 1A అంటే ఏంటి, ఫస్ట్ బీఈడి వాళ్ళు డిఈడికి ఇవ్వండి. డిఈడి వాళ్ళకంటే బీఈడి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏంటి అవకాశాలు అంటే, ఒకటి బీఈడి వారు ఎస్జిటికి కూడా ఎలిజిబుల్, ఎస్జిటికి ఎలిజిబుల్ అంటే పేపర్ 1కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, బీఈడి వారు మోడల్ స్కూల్లో ఎలిజిబుల్, బీఈడి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మోడల్ స్కూళ్ళు, మోడల్ స్కూల్ పోస్టులు. ఇంకా ఏంటి బీఈడి వాళ్ళకి, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇంకా ఏంటి, టీజీటీ గురుకుల పోస్టులు అండ్ పీజీటీ అదేవిధంగా గురుకులాలో జేఎల్, ఈ విధంగా అదేవిధంగా ప్రిన్సిపల్స్. ఈ విధంగా ఇన్ని ఆపర్చునిటీస్ బీఈడి వాళ్ళకి ఉన్నాయి. మరి పాపం డిఈడి వాళ్ళకి కేవలం ఎస్జిటి అవకాశం ఉంది. మరి వాళ్ళ ఛాన్స్ కూడా మీరు కొట్టేశారు. అది పాపం వాళ్ళు బాధపడుతున్నారు. కోర్టుకు వెళ్ళాలంటున్నారు, కోర్టుకు వెళ్ళగానే ఏం అవ్వదు. ఎందుకంటే గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఏది, రాష్ట్రపతి ద్వారా ఇచ్చినటువంటి గెజెట్ నోటిఫికేషన్. ఎన్సీఆర్టీ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, ఎన్సీటీ వాళ్ళు. కాబట్టి కోర్టుకు వెళ్ళిన, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ బీఈడి వాళ్ళకి ఎస్జిటి పోస్టులు ఇచ్చేసింది. సో ఇది బీఈడి వాళ్ళకి ఉపయోగం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్లాన్ ఏ వాడండి, ప్లాన్ ఏ ఉపయోగించండి. తర్వాత ప్లాన్ బి ఉపయోగించండి. ప్లాన్ ఏ అంటే ఫస్ట్ ఎస్జిటికి ఇవ్వండి, ప్లాన్ బి అంటే మిగతా పోస్టులకి ఇవ్వండి. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ ఇవన్నీ మోడల్ స్కూల్స్కి ఇవ్వండి. ఎందుకంటే ఎస్జిటిలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా బాగా చదివేటటువంటి, అంటే డిగ్రీ పీజీలు అయిపోతాయి కాబట్టి మీరు ఎక్కువగా ఎస్జిటి పోస్టు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. డిఈడి వాళ్ళతో పోటీగా మీరు పోటీ పడవచ్చు. సో ఈ విధంగా ప్లాన్ ఏ, ప్లాన్ బిని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ మన దాంట్లో శ్రీ అను పబ్లికేషన్లో వచ్చినటువంటి బుక్స్ ఏంటంటే, ఒకటి ప్యాక్ 1 ప్యాకేజ్ 1. ఈ ప్యాకేజ్ 1లో ఉండేటటువంటి ఏంటంటే తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ. నెక్స్ట్ 2 ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడాలజీ.
మూడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. సో ఈ మూడు పేపర్ 1 అండ్ పేపర్ 2 అంటే ఎస్జిటి అండ్ ఎస్ఏ వారికి ఈ మూడు చదివితే 3 9 90 మార్కులు, 90/90 అన్డౌటెడ్లీ షూర్. నెక్స్ట్ రిమైనింగ్ 60 మార్కులు, మొత్తం టోటల్గా 150 మార్కులు కాబట్టి రిమైనింగ్ 60 మార్కులు నెక్స్ట్ ఏంటి? ప్యాకేజ్ 2లో ఏముంటాయి మీకు? ఒకటి ఈవీఎస్ అంటే దీంట్లో ఈవీఎస్లో సోషల్ స్టడీస్ అండ్ సైన్స్ 30 మార్కులకి. నెక్స్ట్ రెండో బుక్ ఏంటి? మ్యాథ్స్ కంటెంట్ ఈవీఎస్ కంటెంట్ అండ్ మ్యాథ్స్ కంటెంట్. మూడేముంటుంది? ట్రై మెథడ్స్ ఏముంటాయి? ట్రై మెథడ్స్. సో ఈ 3 బుక్స్ ప్యాకేజ్ 2లో ఉంటాయి. ఇది కేవలం పేపర్ 1 ఎస్జిటి వారికి మాత్రమే. ఇది పేపర్ 1 అండ్ పేపర్ 2 వారికి ఇవి ఉపయోగపడతాయి. ఇది ఎస్జిటికి అండ్ ఇది స్కూల్ అసిస్టెంట్కి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెండో ప్యాకేజ్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది? పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్కి 2 ప్యాకేజీలు ఉంటాయి. ఏంటవి 2 ప్యాకేజీలు? ప్యాక్ టూ అంటే ప్యాకేజ్ 1 ప్యాక్ 1 ఏమో తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి ప్యాక్ 2 ఏంటయ్యా అంటే 1 ఎస్ఎస్ కంటెంట్ 2 మెథడ్స్ ఎస్ఎస్ మెథడాలజీ. సో ఈ 2 ప్యాకేజ్ 2లో ఉంటాయి. అద్భుతంగా చేశాము అంటే ఇవి 48 మార్కులు, కంటెంట్ 48 మార్కులు, సోషల్ స్టడీస్ మెథడాలజీ 12 మార్కులు, మొత్తము 60 మార్కులు, అక్కడ 90 మార్కులు, 150 మార్కులు. సో మేము ఇచ్చినటువంటి ప్యాక్ 2 సోషల్ వాళ్ళు అంటే సోషల్ తెలుగు వాళ్ళు రాయాలి, హిందీ వాళ్ళు రాయాలి, మిగతా వాళ్ళు అందరూ రాయాలి కాబట్టి మీరందరూ కూడా ఈ సోషల్ ప్యాకేజీని మీరు ఉపయోగించుకుంటే 60/60 పక్కాగా సిలబస్ని పరిగణలో తీసుకుని ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ఎస్ఏలో ప్యాక్ 2 ఏంటి? ప్యాక్ 2 అంటే ఏంటి అంటే ప్యాక్ 2 ఇది మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి, ప్యాక్ 2 ఏందా? మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఏముంటాయి దీంట్లో అంటే? ఒకటి మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ. 2 ఫిజిక్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ. మూడోది ఏంటంటే బయాలజీ కంటెంట్ అండ్ మెథడాలజీ. సో దీస్ ఆర్ ది 3 books which are available in package for paper 2. ఓకే. సో ఈ విధంగా ఈ 3 బుక్స్ దీంట్లో ఉంటాయి. ఈ 3 బుక్స్ దీనికి మ్యాథ్స్కి 30/30 వస్తాయి మీకు. అదేవిధంగా ఫిజిక్స్కి 15/15, నెక్స్ట్ బయాలజీకి 15/15. అంటే 30లో 6 మార్కులు మెథడాలజీకి ఉంటాయి, 24 మార్కులు కంటెంట్కి ఉంటాయి, 15లో 3 మార్కులు ఫిజిక్స్కి ఉంటాయి, ఫిజిక్స్ మెథడాలజీకి ఉంటాయి, 12 మార్కులు కంటెంట్ నుంచి వస్తాయి, 15లో 3 మార్కులు బయాలజీ మెథడాలజీ నుంచి వస్తాయి,
12 మార్కులు బయాలజీ కంటెంట్ నుంచి వస్తాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. దిస్ ఈజ్ ద ప్యాకేజ్ 2 సోషల్ వాళ్ళకే, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి. నెక్స్ట్ ప్యాకేజ్ ఇంగ్లీష్ వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏమయ్యా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏముంటాయి? 5 బుక్స్ ఉంటాయి మీకు. మన అంటే తెలుగు ఇంగ్లీష్ అవన్నీ మీకు సపరేట్ కొనుక్కోండి మన అను పబ్లికేషను. అయితే ఎందుకు పెట్టలేదంటే ఇంగ్లీష్ వాళ్ళు, ఉర్దూ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ హిందీ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ వేరే సబ్జెక్టులు వాళ్ళు ఉంటారు కాబట్టి అలా తెలుగు ఇంగ్లీష్ పెట్టలేదు. ఓన్లీ 5 బుక్స్ మీకు ప్యాకేజ్లో ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ 5 బుక్స్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 2, మ్యాథ్స్ కంటెంట్స్ 3, సోషల్ స్టడీస్ కంటెంట్స్ 4, సైన్స్ కంటెంట్స్ 5, ట్రై మెథడ్స్. సో దీస్ ఆర్ ది 5 బుక్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ప్యాకేజ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్. సో వీటిని మీరు పరిగణలో తీసుకోవాల్సిన కోరుతున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఇంగ్లీష్ ప్యాకేజ్ మాత్రమే ఫాలో అవుతున్నారు. అలాంగ్ విత్ తెలుగు ప్యాకేజెస్. తెలుగు మీడియంలో టెట్ని మన బుక్స్ తప్ప, డిఎస్సి అను పబ్లికేషన్స్ తప్ప ఏమన్నా ప్రిపేర్ అయితే కొద్దిగా గొప్ప ప్రిపేర్ అవుతారు వేరే పబ్లికేషన్, కానీ ఓన్లీ ఎక్కువగా ఎందుకంటే అను పబ్లికేషన్నే క్రియేట్ చేస్తారు. కారణం ఏంటంటే ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో అను పబ్లికేషన్ ద్వారా ఎంతోమంది సెటిల్ అయ్యి ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు 2 రాష్ట్రాల్లో అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని అను పబ్లికేషన్ని మీ దగ్గర పెట్టుకుని, ఏ పబ్లికేషన్ ఉన్నా లేకపోయినా మీ దగ్గర కంపల్సరిగా అను పబ్లికేషన్ టెట్ బుక్స్, డిఎస్సి బుక్స్ మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ టెట్ వ్యాలిడిటీ ఇక జీవితకాలం. దీనివల్ల ఉపయోగం లేదు. నేను చెప్పాను ఆల్రెడీ, జీవితకాలం పాస్ అయిన వాళ్ళకి. అదేవిధంగా టెట్లో పాస్ అయితే నో యూస్. ఇక్కడ ఇచ్చేది చూడండి, వెంటనే టెట్ నిర్వహించాలని భావిస్తున్నారు. మొత్తం టెట్ ప్రక్రియ 60 రోజుల్లో. ఇది దీంట్లో ఇచ్చాడు, ఈనాడులో ఇచ్చాడు. అది చూద్దాం. అంటే ఈనాడులో ఇచ్చాడు చూడండి. అంటే టెట్ నుంచి 20% మార్కులని డిఎస్సి కలుపుతారు. అది మెయిన్. అందువల్ల 90% వచ్చినా, 70% వచ్చినా, 60% వచ్చినా నో యూజ్ ఎట్ ఆల్. ఊరికి ఆ పర్సెంటేజ్ పెట్టుకోవడం జీవితాంతం ఉపయోగించడం సర్టిఫికేట్ కోసమే. మీకు డిఎస్సిలో ఉద్యోగం రావాలి అంటే, టీచర్ ఉద్యోగం రావాలి అంటే టెట్లో 130 మార్కులు తెచ్చుకోవాలి పేపర్ 1 అట్లు. అప్పుడు మాత్రం మీకు ఉద్యోగం వస్తుంది. ఇది ప్యాకేజ్ ఆల్రెడీ చెప్పాను. ఇది ఈవీఎస్ ప్యాకేజ్, ఇది ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ప్యాకేజ్. సో ఈ విధంగా మీరందరూ కూడా ఈ 2022లో మన బుక్స్ చదివి మన వీడియోస్ని ఫాలో అయ్యి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కైవసం చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన ఉద్యోగాల కోసం కూడా బుక్స్ రిలీజ్ అవుతున్నాయి. వాటిని కూడా కైవసం చేసుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ.